హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో మీ ముందు వచ్చేసాను. అది రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ చేశాను. మీరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ పాలక్ పన్నీర్ కర్రీ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే వండుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఇలా పాలక్ మొత్తం బాగా క్లీన్ చేసుకొని 5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మట్టి ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న పాలక్ని ఒక కుక్కర్ గిన్నెలో తీసుకొని మనము అందులో సరిపడా ఎల్లో పౌడర్ యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టూ విజిల్స్ వేసుకొని ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాము. ఇలా పన్నీర్ని తీసుకొని స్లైస్లుగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ షేప్లో కట్ చేసుకుంటే ముక్కలు బాగా వస్తాయి. ఇలా ఈ ముక్కల్ని మనము ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. ఈ పన్నీర్ ముక్కలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా ముట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం పన్నీర్ ముక్కల్ని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. చూడండి, రెడ్ కలరు పన్నీరు ముక్కలు రెడ్ కలరు వచ్చినాయి. ఇలా మొత్తం పన్నీరు ముక్కల్ని ఆయిల్లోంచి తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలా పన్నీర్ ముక్కల్ని అంతా ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను. ఈలోగా మనము ఇప్పుడు పాలక్ కర్రీని చేసుకుందాము. ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ని యాడ్ చేసుకున్నాను. ఆనియన్ ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి రెడ్ కలరు వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎల్లో పౌడర్ వేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎల్లో పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకు పాలక్ స్మెల్ అనేది రాదు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో కూడా వండుకోవచ్చు. ఇలా ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మగ్గించుకున్న తర్వాత టమోటా పేస్ట్ని యాడ్ చేసుకున్నాము. ఈ టమోటా పేస్ట్ కూడా బాగా మగ్గేంత వరకు మనము మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించాలి. టమోటా ఉడికించుకున్న తర్వాత మనము ఇందాక పాలక్ని ఉడికించుకొని పేస్ట్లా తయారు చేసుకున్నాము. ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ గ్రేవీలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మనము పాలక్ని పేస్ట్లా అయితే తయారు చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆకు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కసురు పోయేంత వరకు బాగా ఉడికించాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనము ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాము. గరం మసాలా, ధనియా పౌడర్, కారం, జీరా పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇది రెస్టారెంట్ స్టైల్లో అయితే ఇవి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని
గ్రేవీకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా 2 మినిట్స్ ఉడికించుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో అయితే ఫుడ్ కలర్ని యూజ్ చేస్తారు. మనమైతే ఫుడ్ కలర్ని యూజ్ చేయలేదు, న్యాచురల్గా వండుతున్నాము. ఫుడ్ కలర్ని గ్రీన్ కలర్ని యూజ్ చేయడం వల్ల గ్రీన్గా కర్రీ కనిపిస్తుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము న్యాచురల్గా. టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇలా బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అక్కడ ఆయిల్ అని చెప్పాను కానీ వాటర్ని యాడ్ చేశాను, మిస్టేక్ అయింది. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనము చివరిలో పన్నీరు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇది 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనము పన్నీరు ముక్కల్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. అంతే అండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఉడికించుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని యాడ్ చేశాను. ఇది కూడా 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. పన్నీరు ముక్కలకి గ్రేవీ పట్టేటట్టు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఇది రోటీలోనికి రైస్లోనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేనండి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఈజీగా వండుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి.